నీరు లేక తమ పొలాలు ఎండిపోతున్నాయని బాపట్ల జిల్లాలోని కారంచెడు రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఉన్న నీరు కాస్త కెనాల్స్లో పేరుకుపోయిన గుర్రపు డెక్క, ముళ్లతుమ్మ చెట్లతో సరిగ్గా పారట్లేదనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 7 అడుగులు ఉండాల్సిన నీరు 4 అడుగులకు చేరడంతో మోటార్లతో తోడుకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులు పడుతున్న నీటి కష్టాల గురించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందజేస్తారు. వర్షాభావాల పరిస్థితి వల్ల ఈ ఏడాది వర్షాలు సరిగా పడక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటు కొమ్మూరు కెనాల్ నుంచి రావాల్సిన నీళ్లు సమృద్ధిగా రాకపోవడంతో ఇటు బాపట్ల జిల్లాలోని కారంచేడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. నీళ్లు లేక పొలానికి కావాల్సిన నీళ్లు ప్రస్తుతం వీళ్ళు ఇక్కడ వరి వేస్తున్నారు. ఈ వరికి 6 నెలలు పంట కావడంతో నిత్యం నీళ్లు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నీళ్లు ఈ పంట కాలం ఏదైతుందో కాలం నుంచి రాకపోవడంతో వీళ్ళు మోటార్లు పెట్టి తోడి చేసుకోవాల్సిన పరిస్థితి అయింది. దీంతో అధికంగా డబ్బులు అవుతుందని చెప్పి ఎకరానికి 10 నుంచి 15 వేలు దాకా అవుతుందని చెప్పి వీళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. మనం ఇక్కడ మనతో పాటు మాట్లాడడానికి ఇక్కడ రైతులు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇక్కడ మీరు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏంది? ప్రధానంగా అంతకుముందు మనకి పట్టిసీమ ద్వారా మనకి పుష్కలంగా నీళ్ళు వచ్చాయండి. ఈ క్రమంలో ఈ సంవత్సరం నీళ్ళు అందుబాటులో లేవు. మాకు 6 అడుగులకు 4 కాలం నిలువ ఉంటే మాకు కావాల్సిన నీళ్ళు వచ్చాయండి. పట్టిసీమ పూర్తిగా సమృద్ధిగా నడిస్తే మాకు కావాల్సిన నీళ్ళు ఉంటాయండి. ఈ ప్రభుత్వం దాని ఎందుకు కృషి పెట్టి ఈ రైతుల యొక్క బాధను గమనించి ఈ మోటార్ బాధ లేకుండా రైతులని కాపాడవలసిందని మేము ప్రార్థిస్తున్నామండి. మీరు చెప్పండి, ఇప్పుడు నీళ్లు మీకు సమృద్ధిగా ఉండటం లేదు. దీనివల్ల ఏమవుతుందంటే మీరు మోటార్లు పెట్టి పొలానికి నీళ్లు తోడుకోవాల్సిన పరిస్థితి ఉంది. దీనివల్ల మీకు అదనంగా ఎంత ఖర్చు పడుతుంది? 10-15 ఏళ్ళు అదనంగా ఖర్చు పడుతుంది. ప్రాజెక్టులో నీళ్ళు లేకపోవటం వల్ల ఇప్పుడు పట్టిసీమ ఆధారం అయింది. పట్టిసీమ కంటిన్యూ కొడితే మాకు కావాల్సిన నీళ్ళు వస్తాయి, ఇబ్బంది లేకుండా ఉండిద్ది. మీరు చెప్పండి, ఈ కెనాల్లో ఈ కొమ్మూరు కెనాల్ ఏదైతే ఉందో ఆ కెనాల్లో వాటర్ సమృద్ధిగా రావాలంటే ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలనుకుంటున్నారు? ప్రభుత్వం పట్టిసీమను సంపూర్ణంగా వినియోగంలోకి తీసుకొచ్చి ఉండ మోటార్లు మొత్తం ఆన్ చేసి మోటార్లు మొత్తం వినియోగంలోకి తెస్తే ఈ సంవత్సరం పంట గట్టెక్కుద్ది. లేకపోతే కష్టం, ఎక్కదు, నష్టపోతారు మధ్యలో. ఇప్పుడు మొన్న మీటింగ్ వేసి రైతులు మానుకోమన్నారు. మాగానికి నీరు ఆరుదాళ్ళు కూడా వీళ్ళేమని చెప్పారు. ఇప్పుడు అంతా ఖర్చు పెట్టారు, ఎదలు పెట్టారు, నాట్లు వేశారు. ఈ పరిస్థితులు ఇప్పుడు చెప్పటం న్యాయం కాదు. మొట్టమొదటే నీళ్లు లభ్యత లేదని మొట్టమొదటే చెప్పినట్టే రైతులు వ్యవసాయం ఆనుకునేవాళ్ళు ఇప్పుడు ఖర్చు పెట్టినా మానుకొని ఏం చేయాలి? ఆ నష్టపరిహారం ఎవరు ఇస్తారు? ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం. మీరు చెప్పండి, మీరు ఎన్ని ఎకరాలు వేసారు? ఇప్పుడు ఈ పొలాన్ని మీరు ఎన్ని ఎకరాలు వేసారు? ఈ పొలానికి మీరు మోటార్లు పెట్టి నీళ్లు పెట్టడం వల్ల మీకు ఎంత ఖర్చు అదనంగా వస్తుంది? 15 వేలు ఎక్స్ట్రా పడుతుంది బాబు. మామూలుగా 25,000 30,000 అయింది. ఇప్పుడు దీనివల్ల ఏంటంటే ఒక 15,000 అదనంగా ఖర్చు. నీళ్ళ మందులు కానీ ఏమైనా కానీ అధికంగా పడుతున్నాయి. దానివల్ల కలుపు కూడా ఎక్కువ పడుతున్నాయి. ఎదలు కొన్ని ఎండిపోయినాయి. అవి మళ్ళీ నాటుకోవటం ఏదో ఒకటి చేయాలి. నీళ్ళు సమృద్ధిగా అందట్లేదు. ఇది పరిస్థితి. 15,000 ఎక్స్ట్రా పడుతుంది. అదేనా ఆ నీళ్ళు సమృద్ధిగా అందితే కనుక ఒడ్డున పడతాము, లేకపోతే ముసుగేసుకుంటాం. అది నీకు సమృద్ధిగా రావాలంటే ఎన్ని అడుగులు హైట్కి రావాలి? నీళ్లు 7 అడుగులు రావాలి బాబు. 6-6.5 ఉంటే కొంత పొలానికి పారితే 7 అడుగులు కనుక ఉంటే అందరికీ పారుతాయి. కానీ కనీసం వారానికి 1 రోజన్నా 2 రోజులన్నా 7 అడుగులు కనుక పారితే కనుక మెరక పొలాలకు ఎక్కుతాయి. 5.5-6 అడుగులు అయితే పొల్లు పొలాలకి పారుతాయి, మెరక పొలాలు ఎండిపోతాయి. అది అమ్మ, మీరు చెప్పండి అమ్మా. ఇప్పుడు వ్యవసాయ శాఖకు సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పంటలు వేయొద్దని చెప్తున్నారు. మీరేమో ఆల్రెడీ పంటలు వేసామని చెప్తున్నారు. దాన్ని మీరు ఏ విధంగా తీసుకుంటారు? మాకు ప్రతి సంవత్సరం జూలైలో ఫస్ట్ వీక్లో వ్యవసాయానికి నాట్లు నార్మల్ పోసుకుంటారు. ఈ సంవత్సరం మొన్నటి వరకు ఏం చెప్పాలా, వాటర్ వస్తుంది మీకెందుకు, మీకేం ఇబ్బంది లేదనే చెప్పారు. ఇప్పుడు అంబటి రాంబాబు గారు ఉన్నారు, మొన్న కూడా చెప్తున్నాడు ఆయన స్టేట్మెంట్లో, నీళ్ళు ఏం ప్రాబ్లం లేదు, నీళ్ళు అంతే అని. కానీ మనకి ఒక్క సుక్క కూడా ఇప్పుడు ఇంతకుముందు ఈ కెనాల్ నుంచి 7 అడుగుల దాకా వచ్చాయి. మొన్నటి దాకా 3 అడుగులు 4 అడుగులే వచ్చినాయి. ఇప్పుడు మాకు ఎత్తిపోసుకోవడానికి మోటార్లకి ఖర్చు అవుతుంది రోజుకి. ఎకరానికి 5,000 అంటున్నారు, 10,000 అయ్యవచ్చు, చెప్పలేము. అది 6 నెలలు పంట. మాకు మధ్యలో కెనాల్ ఆగిపోతే మేమేం చేయాలి? రైతులు నష్టపోవాలి కదా. ఇప్పటి వరకు పెట్టిన పెట్టుబడి కానీ వ్యవసాయానికి అన్ని మందులేంది, పురుగు మందులేంది, ఎరువు కట్టలేంది, అంతంత రేట్లు పెరిగినాయి. అన్నీ కూడా రైతు భరాయించాలంటే చాలా కష్టం. ముందు ఫ్యూచర్లో ఇంక ఈ 4 నెలలు ఇప్పుడే ఇట్లుంది వర్షాకాలంలోనే. రేపు సమ్మర్ వచ్చిందంటే రేపు ఫిబ్రవరి మార్చి మాకు మిర్చి పొగాకు ఇవన్నీ వేసుకుంటాం. అప్పుడు వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళకి కావాల్సిందల్లా మార్చిలో మాకు నీళ్లు. అప్పుడు ఇంకా రాలేదనుకో మాకు మిర్చి పంట కంటే వ్యవసాయం దీనికి వరి కన్నా కూడా మిర్చికి 2-3 లక్షల ఖర్చు వస్తాయి. అప్పుడు మేమేం చేయాలి? 2-3 లక్షలు ఖర్చు పెట్టి నాకు నీళ్ళు రాలేదనుకోండి, అప్పుడు రైతులు ఎంత ఇబ్బంది పడతారో కొంచెమైనా ఆలోచించుకోవాలి. ప్రభుత్వాలు ఏమో బాగానే ఉంటున్నారు, మేం కదా నష్టపోయేది. మాకెవరు ఈరుగా. ఇప్పుడు కర్ణాటకలో తెలంగాణలో ఉన్నాడు 10,000 ఎత్తున్నాడు, ఇక్కడేమి ఎత్తున్నారు?
ఇవ్వట్లేరు కదా. మీరు చెప్పండి ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తారు? మీరు ముఖ్యంగా రైతులుగా ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటున్నారు? ప్రభుత్వం నుంచి రైతు యొక్క శ్రేయస్సు ముఖ్యం అండి. మన ప్రభుత్వానికి రైతు శ్రేయసే ప్రజా శ్రేయస్సు అనుకోవాలండి. ఈ వాళ్ళు కొమ్మమూరు కాలువ కావచ్చు, పట్టిసీమ కావచ్చు, రైతు యొక్క విధానంలో విధి విధానం కరెక్ట్గా లేవండి. వాళ్ళకు దయచేసి రైతు యొక్క శ్రేయస్సు కొరకు కృషి చేయాలని కోరుతున్నానండి. ఇక్కడ ఉన్న రైతులు చెప్తున్న పరిస్థితి ఇది. పట్టిసీమలో అన్ని మోటార్లు తిరగకపోవడం వల్ల అక్కడి నుంచి రావాల్సిన నీరు రావట్లేదని ఈ కొమ్మకూరు కెనాల్ ఏదైతే ఉందో దాంట్లో సమృద్ధిగా నీళ్ళు లేకపోవడంతోనే 4-5 అడుగులు నీరు మాత్రమే రావడంతో దీంతో వాళ్ళు మోటార్లు పెట్టి సపరేట్గా తోడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనివల్ల ఎకరానికి 25,000 నుంచి 30,000 అదనంగా ఖర్చు అవుతుందని చెప్పి ఇక్కడ రైతుల ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అలాగే ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మాకు కావాల్సిన నీరు విడుదల చేయాలని చెప్పి కూడా ఇక్కడ రైతులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ చంద్రుతో సురేష్, రాజ్ న్యూస్.